देवता प्रत्यधि देवता सहित आदित्यादि नवग्रह आवाहन अर्चन पूजा करिष्ये नमस्कारं చేసుకోండి ఇప్పుడు మేము తీసుకున్నాము కొబ్బరి చెప్పులు అని చెప్పిన పక్కడూరు కానీ ఒక చిల్లర పాయను ఖర్జూర పండు ఒక్క కొబ్బరి చెప్పు తర్వాత నవగ్రహాలు తీసుకొని రగ్గారుగా ఉండి రగ్గారు పెట్టారు. ఆ తర్వాత మీరు 2 నక్షత్రాలు వేయండి. నక్షత్రం వేసుకుని బౌల్ వేసుకున్నాం కొంచెం ముందు జరగండి రగ్గారు. ఓం గణేశాయ పంచలోకపాలక దేవత ఆవాహన పూజాం కరిష్యే. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదః ఆనశృణ్వన్నోతి విశ్వేదసాధనో సాంఘం సాయుధం సవాహనం శక్తి పత్ని పుత్ర పరివార సమేతం గణపతిం లోకపాలకమావాహయామి స్థాపయామి పూజయామి. గణపతిం లోకపాలకమావాహయామి స్థాపయామి పూజయామి. ओम कद्रुद्राय प्रशेदसे मेष्टमाय दविचे योचेम संतमकं हृदये सांगं सायुधं समाहं शक्ति पत्नी पुत्र परिवार समेतं रुद्रं लोकपालकमावाहयामि स्थापयामि पूजयामि. ओम रुद्रं लोकपालकमावाहयामि स्थापयामि पूजयामि. ओम ब्रह्मा देवानां पदवी कवीनां शिवप्राणां हेशो मृगानां शोनो रुद्राणां स्वतुद्रवनानागं सोमपितमध्येतरे भन्नो ब्रह्माणं लोकपालकमावाहयामि स्थापयामि पूजयामि. ओम इंद्रं विस्फुटः प्रवामहे जनेभ्यः अस्माकमस्तके वरः सांघं सायुधं सवाहं शक्तिपत्नीपुत्र परिवार समेतं इंद्रं लोकपालकमावाहयामि स्थापयामि पूजयामि. ओम गौरे ममायत्रदानि दक्षज्ञे गपदे त्वपदे सा चतुष्पदे अष्टापदे नवदे बभूषि सहस्राक्षरमेवयमन्नो गौरीं लोकपालकीमावाहयामि स्थापयामि पूजयामि. पंचलोकपालक देवताभ्यो नमो नमः. पंचलोकपालक देवताभ्यो नमो नमः. इदमर्पितं पादविदमाचमनेयं तर्पयामि. कार्यक्रमांतो सुस्थिरो भव तदंगत्वेन अधिदेवता प्रत्यदेवता सहित आदित्यादि नवग्रह देवता आवाहन पूजां करिष्ये. पलकंడి. ఓం ఓం మమ సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచ ధారయేతు సూర్య ధ్యానం ప్రవక్షయామి మమ సంపూర్ణ ఆత్మపీడోప శాంతయే. ఓం సూర్యాయ నమః. సూర్య భగవానుడు మనకి ఆత్మకారుడు, ధైర్యాన్ని ప్రసాదించేటువంటి గ్రహం కూడా జాతకంలో సూర్య భగవానుడు అన్నమాట. అట్లానే మనకి జాతకంలో కూడా ప్రభుత్వ ఉద్యోగాలు రావాలన్నా కూడా సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం మనకు ఉండాలన్నమాట. అలాంటి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం ఉండడం ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగాలు తొందరగా వస్తాయి అన్నమాట. కాబట్టి ఓం సూర్యాయ నమః అనుకుంటూ కూడా సూర్య భగవానుడి యొక్క అనుగ్రహంతో కూడా మీరు చేసేటువంటి ప్రతి పనుల్లో కూడా ధైర్యంగా స్థిరంగా చేయాలని చెప్పి నమస్కారం చేసుకొని ఆవాహన చేస్తూ ఉండాలి. ఒకటి పెట్టేసి కదండి. ओम आ कृष्णेन रजसा वर्तमानो नवयासनमृतो मत्योंच हिरण्येन सवितारधेन देवो यद्भुनान पश्यन्नो. ओम भूर्भुवस्वः. सूर्यग्रहे गच्छ. सूर्यग्रहो हेमवर्णो हेमगन्धो हेमपुष्पो हेममाल्यामृतो हेमच्छत्रध्वजपताकादिशोभितं द्विविधसमारूढं मेरुप्रदक्षिणे कुर्वाणं सांगं सायुधं सवाहन शक्तिपत्नीपुत्रपरिवारसमेतं ग्रहमण्डले प्रविष्टमस्मरणे मध्ये उत्तराकारमण्डले गोधूमदार्ढ्यशबरे स्वर्णप्रतिमा रूपेण भगवन्तो सूर्यग्रहमावाहयामि स्थापयामि पूजयामि. ओम दग्नं दोतं प्रणेमहे होताहारं विश्ववेदसं अस्य कृतोः सूर्यग्रहस्य दक्षिणदिग्भागे अधिदेवतायाम् अग्निमावाहयामि स्थापयामि पूजयामि. ओम कद्रुद्राय प्रशदसे मेढुष्टमाय दविचे योचेम संतमौदे सूर्यग्रहस्य उत्तरतः पृच्छदेवतायां रुद्रमावाहयामि स्थापयामि पूजयामि. सूर्यग्रहस्य पृच्छदेवतायां रुद्रमावाहयामि स्थापयामि पूजयामि. अधिदेवता पृच्छदेवता सहित सूर्यग्रहदेवताभ्यो नमो नमः. इदमर्पितं पादविदमाचमनेयं तर्पयामि. नीरु चलंడి. कार्यक्रमांतो सूर्यग्रहं स्थिरो भव तदंगत्वेन चंद्रग्रह देवता आवाहन पूजां करिष्ये. पलकंడి.
ఓం ఓం మమ మమ చంద్ర చంద్ర అరిష్టేతు అరిష్టేతు సంప్రాప్తే సంప్రాప్తే చంద్ర చంద్ర పూజాంచ పూజాంచ कारयेतు कारयेतు చంద్రధ్యానం చంద్రధ్యానం ప్రవక్ష్యామి ప్రవక్ష్యామి మమ మమ సంపూర్ణ మనః పీడోప శాంతయే శాంతయే ఓం ఓం చంద్రాయ చంద్రాయ నమః నమః. మనకి చంద్రుడి జాతకంలో వచ్చేసరికి మంచి ఆరోగ్యాన్ని మన సంపూర్ణంగా మనశ్శాంతిని కలిగించేటువంటి గ్రహము చంద్రుడు అన్నమాట. మీ యొక్క జాతకంలో కూడా చంద్రుని యొక్క అనుగ్రహంతో కూడా సంపూర్ణంగా మనశ్శాంతిగా ఉండాలని చెప్పి నమస్కారం చేసుకొని చంద్రుడి యొక్క అనుగ్రహం పొందాలని చెప్పి సంపూర్ణంగా కూడా చేసేటువంటి ప్రతి పనిని కూడా శ్రద్ధగా మనశ్శాంతిగా ఇష్టపూర్వకంగా చేసేటువంటి మనస్తత్వాన్ని మనకు కలిగించాలని చెప్పి సంపూర్ణంగా పౌర్ణమి రోజు చంద్రుడు ఎలా ప్రశాంతంగా ఉండి దేదీప్యమానంగా ఉంటాడో మన జీవితం కూడా అలానే దేదీప్యమానంగా ఉండాలని చెప్పి నమస్కారం చేసుకొని చంద్రుడిని ఆవాహన చేస్తూ ఉండాలన్నమాట. ఓం ఆప్యాయస్వస్తమదుదేవస్వదస్తామృష్ణయం భవాభాగి సంగదే ఓం భూర్భువ స్వః చంద్రగ్రహే గచ్చ చంద్రగ్రహో శ్వేతవర్ణో శ్వేతగంధో శ్వేతపుష్పో శ్వేతమాల్యాంబరధరో శ్వేతఛత్రధ్వజపతాకాదిశోభితం దివ్యరథ సమారూఢో మేరుం ప్రదక్షిణే కుర్వాణం సాంఘం సాయుధం సవాహనం శక్తిపత్ని పుత్రపరివార సమేతం గ్రహమండలే ప్రవిష్టమస్మగ్రణే సూర్యగ్రహస్య ఆగ్నేయ దిగ్భాగే సమచతురస్రాకార మండలే తండురధాన్యస్యోపరి భగవంతో చంద్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. ఉన్నవాటికి పెట్టేసి మిగతా వాటిలో పాయింట్స్ పెట్టేస్తాను. చంద్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం అప్సమే సోమో అప్రవీదంద్ర విశ్వానిపేషుజ అగ్నించ విశ్వశంభువం ఆవశ్య విశ్వపేషుజీః చంద్రగ్రహస్య దక్షిణదః అధిదేవతాయాం అపః దేవీమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం గౌరీ మమాయ శ్రడాని దక్షద్యే కపుదే త్వపదే సా చతుష్పది అష్టాపదే నవపదే ఉపూషీః సహస్రాక్షరపరమేవ్యమన్నో చంద్రగ్రహస్య ఉత్తరదక్షిణదేవతాయాం సంప్రాప్తే పూజ పూజాంచ कारयेतु కుజధ్యానం ప్రవక్ష్యామి మమ రుణరోగ శత్రుపీడోప శాంతయే ఓం కుజాయ నమః. నమస్కారం చేసుకుంటూ కూడా కుజ భగవానుడి జాతకంలో కూడా మనకి ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి గ్రహము, అట్లానే రుణాలు అప్పుల బాధలు తొలగేటువంటి గ్రహము, అట్లానే తీవ్రంగా కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని కంట్రోల్ చేసినటువంటి నిగ్రహ శక్తిని కూడా కుజుడే ఇస్తాడు అనమాట. అట్లానే మనకి రక్తానికి సంబంధించిన శరీరంలో కూడా రక్త సమస్య రోగాలన్నీ కూడా కుజుడి వల్లే తొలగిపోతాయి అనమాట. అలాంటివన్నీ కూడా సంపూర్ణంగా కుజుడి వల్ల అనుగ్రహంతో కూడా సంపూర్ణంగా అన్ని జరగాలని చెప్పి సమస్త గ్రహ దోషాలన్నీ కుజ దోషాలన్నీ తొలగిపోవాలని చెప్పి తీవ్రమైన కోపాన్ని కూడా తొలగించి సంపూర్ణంగా శాంతి మార్గాన్ని చూపించాలని చెప్పి నమస్కారం చేసుకుని కుజుడిని ఆవాహన చేస్తూ ఉండండి. ఓం అగ్నిర్మూర్ధాదర్కగుత్పదే పృథివ్యా అయం పపాగం ప్రేతాగం సుజన్మదే ఓం భూర్భువ స్వః అంగారగ్రహే గచ్చ అంగారగ్రహో రక్తవర్ణో రక్తగంధో రక్తపుష్పో రక్తమాల్యాంబరధరో రక్తఛత్రధ్వజపతాకాదిశోభితం దివ్యరథ సమారూఢో మేరుం ప్రదక్షిణే కుర్వాణం సాంఘం సాయుధం సవాహనం శక్తి పత్ని పుత్ర పరివార సమేతం గ్రహమండలే ప్రవిష్టమస్మగణే మధ్యే సూర్యగ్రహస్య దక్షిణ దిగ్భాగే త్రికోణాకార మండలే ఆడగదాన్నిశ్యోపరి ఇది తామ్ర ప్రతిమా రూపేణ భగవంతో అంగారగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం శోనా పృథివీ భవానక్షరా నివేశని యత్యాసు ప్రదాః అంగారగ్రహస్య దక్షిణదః అధిదేవతాయాం పృథివీమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం క్షేత్రస్య పితనా మహిమతేనేవ జయామసి గామస్త్వం పోషిత్వశనామణా దీదృశే అంగారగ్రహస్య ఉత్తరతః ప్రత్యేదేవతాయాం క్షేత్రపాలకమావాహయామి స్థాపయామి పూజయామి. అధిదేవత ప్రత్యేదేవతా సహిత అంగారగ్రహ దేవతాభ్యో నమో నమః. ఇదమర్ఘ్యం ఇదం పాద్యం ఇదమాచమనేయం సమర్పయామి. కార్యక్రమాంతో అంగారగ్రహం నిలుచరండి. కార్యక్రమాంతం అంగారగ్రహం సుస్థిరో భవ తదంగత్వేన బుధగ్రహ దేవత ఆవాహన పూజాం కరిష్యే. ఓం మమ బుధ అరిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచ कारयेतु బుధధ్యానం ప్రవక్ష్యామి మమ బుద్ధిపీడోప శాంతయే. ఓం బుధగ్రహాయ నమః.
జాతకంలో మనకి బుధుడు వచ్చేసరికి మంచి సద్బుద్ధిని అంటే చేసేటువంటి పని బుద్ధిగా సక్రమంగా ఉండి చేయడం, నలుగురితో బాగా చక్కగా మాట్లాడటం, నైపుణ్యంగా మాట్లాడటం, అట్లానే వ్యాపారంలో కూడా మంచి దగ్గర ఉండి మంచి వ్యాపారాన్ని ముందుకు నడిపేయటం ఇత్యాది అన్నీ కూడా మనకి బుధుడు వల్ల ప్రాప్తి అవుతాయి అన్నమాట. అలాంటి అవకాశాలన్నీ కూడా సంపూర్ణంగా మనకు రావాలని చెప్పి బుధగ్రహం వల్ల వచ్చేటువంటి దోషాలన్నీ కూడా సంపూర్ణంగా తొలగిపోయి సన్మార్గంలో మనం నడవాలని చెప్పి నమస్కారం చేసుకొని ఓం బుధాయ నమః అనుకుంటూ కూడా ఆవాహన చేస్తూ ఉండండి. ఓం ఉద్భుత్య స్వాగ్నే పృథివ్యా ఉత్కర్మిష్టాపుం శ్రీరామయం చ ప్రణకులవకు స్థాపితం ఇమాన్ మన్వాతాగం స్వీత్వైతంతమేతం ఓం భూర్భువస్వః బుధగ్రహేః గచ్చ బుధగ్రహో పీతవర్ణో పీతగంధో పీతపుష్పో పీతమాల్యాంబర్ధనో పీతఛత్రధ్వజరిత పతాకాదిశోపదం ద్వివృత సమారూఢం నిరుప్రదక్షిణే కుర్వాణం సాంగం సాయుధం సవాహనం శక్తి పత్ని పుత్ర పరివార సమేతం గ్రహమండలే ప్రవిష్టమస్కృణే సూర్యగ్రహస్య ఈశాన్య దిగ్భాగే బాణాకార మండలే ఉద్గదాన్యశోభరే భగవంతో బుధగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రైనదేవతం సమోఢమస్య భాగం సరే బుధగ్రహస్య దక్షిణతః అధిదేవతాయాం విష్ణుమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం సహస్రశీరుషः పురుషः సహస్రాక్ష సహస్రపాదో సర్వం విశ్వతో వృత్వా అత్యతిష్ఠదశాంగులో బుధగ్రహస్య ఉత్తరతః ప్రక్షేదేవతాయాం దేవతాయాం నారాయణమావాహయామి స్థాపయామి పూజయామి. నారాయణమావాహయామి స్థాపయామి పూజయామి. అధిదేవత ప్రత్యేదేవత సహిత బుధగ్రహ దేవతాభ్యో నమో నమః. ఇదమర్గం పాదిమాచినేయం సమర్పయామి. కార్యక్రమాంతో బృహస్పతి గ్రహం దుస్థిరో భవ తదంగత్వేన బుధగ్రహ దేవతాభ్య దుస్థిరో భవ తదంగత్వేన బృహస్పతి గ్రహ దేవత ఆవాహన పూజాం కరిష్యే. పలకండి. ఓం ఓం మమ మమ గురు గురు అరిష్టేతు అరిష్టేతు సంప్రాప్తే సంప్రాప్తే గురు గురు పూజాంచ పూజాంచ కారయేతు కారయేతు గురు ధ్యానం గురుధ్యానం ప్రవక్ష్యామి. ప్రవక్ష్యామి. మమ మమ సంపూర్ణ సంపూర్ణ పుత్రపీడోప పుత్రపీడోప పుత్రికాపీడోప పుత్రికాపీడోప శాంతయే శాంతయే నమః. నమః. నమస్కారం చేసుకొని జాతకంలో గురుని యొక్క అనుగ్రహం వల్ల ఏంటంటే సంతానం త్వరగా కలగటము, మంచి విద్యను కూడా అభ్యసించడము, అట్లానే ప్రత్యేకంగా విద్యలో కూడా అకౌంట్స్కి సంబంధించి గణిత శాస్త్రానికి సంబంధించి మంచి ఫలితాలు రావాలన్నా కూడా గురుని యొక్క అనుగ్రహం ఉండాలన్నమాట. ఇలా ఉండడం లేదంటే సమాజంలో మంచిగా మాట్లాడటము, ఎంతటి లెక్కలైనా సరే సునాయాసంగా వాటిని ఛేదించడము ఇత్యాది అన్నీ కూడా మనకి గురుడు వల్లే వస్తాయన్నమాట. అట్లానే జాతకంలో గురుడు బాగుంటే యోగ్యులైన సంతానం కలగడము, మంచి సంతానం, చెప్పిన మాడిన సంతానము, మేధాశక్తి కలిగిన సంతానము, ఇలాంటివన్నీ కూడా మనకి గురుడు వల్లే వస్తాయి అన్నమాట. అలాంటి గురుని యొక్క అనుగ్రహంతో కూడా అలాంటివన్నీ కూడా పొందాలని చెప్పి నమస్కారం చేసుకొని సంపూర్ణంగా ఆవాహన చేసుకుంటుంది. ఓం బృహస్పతే అత్యదర్యో అర్హాత్యమద్యోపాది కృతమధ్యనేషు యప్దేదయస్య వసత్త ప్రజాదస్మాదం నేచిత్రం. ఓం భూర్భువస్వః బృహస్పతి గ్రహేః గచ్చ బృహస్పతి గ్రహో కనకవర్ణో కనకగంధో కనకపుష్పో కనకమాల్యాంబరధనో కనకఛత్రధ్వజ పతాకాదిశోభితం దివ్యకృత సమారూఢం మేరు ప్రదక్షిణే కుర్వాణం సాంగం సాయుధం సవాహనం శక్తి పత్ని పుత్ర పరివార సమేతం గ్రహమండలే ప్రవిష్టమస్మృతగణ సూర్యగ్రహస్య ఉత్తర దిగ్భాగే దీర్ఘ చతురస్రాకార మండలే చనకదాన్యస్య భగవంతో బృహస్పతి గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం ఇంద్రం వాగస్పదస్ప్రవామహే జనయేభ్యః అస్మాకమస్తు కేవలః బృహస్పతి గ్రహస్య దక్షిణతః అధిపతాయాం ఇంద్రమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం బ్రహ్మ జిజ్ఞానశోభేన ఆవహ సపుజ్ఞపమాస్తవిష్ణసత్యోని మసతచ్చిల్వః బృహస్పతి గ్రహస్య ఉత్తరతః ప్రత్యదేవతాయాం బ్రహ్మ జిజ్ఞానమావాహయామి స్థాపయామి పూజయామి. అధిదేవత ప్రత్యదేవతా సహిత బృహస్పతి గ్రహ దేవతాభ్యో నమో నమః. ఇదమర్గం పాదిమాచినేయం సమర్పయామి. కార్యక్రమాంతం బృహస్పతి గ్రహం సుస్థిరో భవ తదంగత్వేన శుక్రగ్రహ దేవత ఆవాహన పూజాం కరిష్యే. ఓం ఓం మమ విఘ్నాః శుక్రగ్రహస్య ఉత్తరతః ప్రత్యదేవతాయాం ఇంద్రమరుత్వంతమావాహయామి స్థాపయామి పూజయామి. అధిదేవత ప్రత్యదేవతా సహిత శుక్రగ్రహ దేవతాభ్యో నమో నమః. ఇదమర్గం పాదిమాచినేయం సమర్పయామి. కార్యక్రమాంతో శుక్రగ్రహం దుస్థిరో భవ తదంగత్వేన శ్రేష్ఠగ్రహ దేవత ఆవాహన పూజాం కరిష్యే.
ఓం ఓం మమ మమ శన్య శన్య అరిష్టేతు అరిష్టేతు సంప్రాప్తే సంప్రాప్తే శని శని పూజాంచ పూజాంచ కారయేతు కారయేతు శని ధ్యానం శనిధ్యానం ప్రవక్షయామి ప్రవక్ష్యామి మమ మమ సంపూర్ణ సంపూర్ణ జ్ఞానపీడోప జ్ఞానపీడోప ప్రాణపీడోప ప్రాణపీడోప శాంతయే. శాంతయే. శని భగవానుడు జాతకంలో వచ్చేసరికి ప్రతి ఒక్కరికి కూడా అష్టమ శని అర్ధాష్టమ శని అట్లానే పేరు ప్రకారం గోచార ప్రకారం కూడా ఏళ్ళనాటి శని ప్రభావాలు అనేవి ఉంటాయి అన్నమాట. అట్లానే శని జాతకులు అనుకూలంగా ఉన్నట్లయితే మనం ఎంత కాదు అనుకున్న పని కూడా తొందరగా అయిపోతుంది, సునాయాసంగా కూడా మనం ఆ పని కాదులే ఇంకా మనం ఏం చేయలేమనేటువంటి పని కూడా సునాయాసంగా అయిపోతుంది శని భగవాన్ యొక్క అనుగ్రహంతో. అలాంటి గట్టి పనులు కూడా శని వల్ల అవుతాయి అనమాట. అట్లానే ఎంతటి ఇబ్బందులు ఉన్నా సరే అతన్ని మన జాతక చక్రంలో బాగున్నట్లయితే అతని యొక్క అనుగ్రహంతో కూడా ఆ ఇబ్బందులన్నీ కూడా సంపూర్ణంగా తొలగిపోతాయి అనమాట. అట్లానే కష్టాలు కూడా అలానే విధిస్తూ ఉంటారనమాట జాతకం ఉన్నటువంటి స్థానాన్ని బట్టి. సంపూర్ణంగా శని భగవానుడి యొక్క అనుగ్రహంతో కూడా మీకు వచ్చేటువంటి సమస్త కష్టాలను సంపూర్ణంగా తొలగిపోవాలని చెప్పి నమస్కారం చేసుకొని శని భగవాన్ని ఆవాహన చేస్తూ ఉండండి. ఓం శమగ్నిర్వగ్నిర్విస్కరచ్చన్నస్త్రద సూర్యః శం వాతవాత్ ప్రభా అవస్త్రదః ఓం భోర్భవ స్వః శనైశ్చర గ్రహేః గచ్చ శనైశ్చర గ్రహో నీలవర్ణో నీలగంధో నీలపుష్పో నీలమాల్యాంబరధనో నీలశ్చత్రధ్వజపదాకాదిశోభితం వివృత సమారూఢో మేరు ప్రదక్షిణే కుర్వాణో సాంగం సాయుధం సవాహనం శక్తి పత్ని పుత్ర పరివార సమేతో గ్రహమండలే ప్రవిష్ట ప్రవిష్టమస్మకర్ణే సూర్యగ్రహస్య పశ్చిమదిగ్భాగే ధనురాకారమండలే త్రధాన్యస్యోపరి హైకాండప్రతిమారూపేణ భగవంతో శనైశ్చరగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం ప్రజాయం యమాయ సోమకం శ్రోత యమాయ భూతాహవిః యమకం యజ్ఞో గచ్చదగ్నుదరంకృతః శనైశ్చరగ్రహస్య దక్షిణతః అధిదేవతాయాం యమమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం ప్రజాపతే సత్వదయతారణ్యో విశ్వాజాతాన ప్రతాపభూవ యత్కామాశ్చ జుహమస్తన్ను అస్తవయగుస్యామ తతయోరైనాం శనైశ్చరగ్రహస్య ఉత్తరదక్షిణదేవతాయాం ప్రజాపతిమావాహయామి స్థాపయామి పూజయామి. అధిదేవత రుచిదేవత సహిత శనైశ్చరగ్రహదేవతాభ్యో నమో నమః. ఇదమద్యుదం పాదిదమాచమనయం సమర్పయామి. కార్యక్రమాంతో శనైశ్చరగ్రహం దుస్థిరో భవ తదంగత్వేన ఇది రాహుగ్రహదేవత ఆవాహన పూజాం కరిష్యే. ఓం ఓం మమ మమ రాహు రాహు అరిష్టేతు అరిష్టేతు సంప్రాప్తే సంప్రాప్తే రాహు రాహు పూజాంచ పూజాంచ కారయేతు కారయేతు రాహుద్యానం రాహుద్యానం ప్రవక్షయామి ప్రవక్ష్యామి మమ మమ సంపూర్ణ సంపూర్ణ చక్షుపీడోప చక్షుపీడోప శాంతయే శాంతయే నమః. నమః. ఓం ఓం రాహుగ్రహాయ రాహుగ్రహాయ నమః. నమః. రాహు భగవానుడు జాతకంలో మనకు వచ్చేసరికి సంపూర్ణంగా శుక్రుని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో రాహు యొక్క ఫలితాలు కూడా అలానే ఉంటాయి అన్నమాట. అకస్మాత్తుగా ఏ పని జరిగినా అకస్మాత్తుగా రావటం, అలానే అకస్మాత్తుగా అనుకోకుండా కొన్ని విషయాలు కొన్ని మనం కోల్పోవటం, ఇవన్నీ కూడా మనకి రాహు వల్లే వస్తాయి అన్నమాట. అట్లానే సర్పదోషాలు కూడా రాహు వల్లే వస్తుంటాయి. అలా శరీరంలో సంబంధించి కళ్ళకు సంబంధించి ఎక్కువ కారకత్వాలు, నరాలకు సంబంధించి కారకత్వాలన్నీ కూడా రాహు వల్లే వస్తాయి అన్నమాట. రాహు వల్ల సంపూర్ణ శుభ ఫలితాలు రావాలని చెప్పి నమస్కారం చేసుకొని రాహు భగవాన్ ఆవాహన చేస్తూ ఉండండి. ఓం కయా నక్షత్ర ఆపవతు దిశదావృత సక శైలుగా నిద్రస్తుందండి. పాట పాడినట్టు ఉందండి. కంట్రోల్ చేస్తున్నాం, 5 నిమిషాలు కంట్రోల్ అవుతున్నాం. నాకు తెలియకుండా చూడు వచ్చేస్తుంది శ్రీ సత్యదేవాయ అనుకుంటూ ఉండండి. నవగ్రహాయ నమః. ఆయన ఇప్పుడే వద్దులే, నవగ్రహాలు అయిపోయిందో ఆయన వస్తాడు సోమవారం. నాకు కడ్డీలు నా నుంచి ఇయ్యను అనుకుంటాను. ఎవరితో కానించి నిద్రైపోతున్నాను. ఇది పీలుస్తుంటే కళ్ళు బయలుగా ఉన్నట్టు మగతలు అనిపిస్తుంది. ఆల్రెడీ అయిపోయింది సోమవారికి. ఓం కయా నక్షత్ర భవతు దిశదావృత సకాః కయా తిష్టయా వృతాః. ఓం భోర్భవ స్వః రాహుగ్రహేః గచ్చ రాహుగ్రహం ధూమ్రవర్ణో ధూమ్రగంధో ధూమ్రపుష్పో ధూమ్రమాల్యాం ధ్రుమరక్షత్రధ్వజపతాకాయ శోభితం వికృత సమారూఢం మేరు ప్రదక్షిణే కుర్వాణం సాంగం సాయుధం సవాహనం శక్తి పత్ని పుత్ర పరివార సమేతం గ్రహమండలే ప్రవిష్టమస్కరణే సూర్యకరస్య నైరుదిగ్భాగే శూర్పాకారమండలే మాషధన్యశ్వరి లోహ ప్రతిమారూపేణ భగవంతం రాహుగణమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం ఆయం ఘోపచ్చలక్ష్మీ దశరన్మాతృపుణః పితరంచ ప్రియం శుభః. రాహుగ్రహస్య అధిదేవతాయాం ఘాదేవతమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం నమో సర్పేభ్యో ఏకే చ పృథివీమనో ఏ అంతరిక్షక దేవతేభ్యో సర్పేభ్యో నమో నమః. రాహుగ్రహస్య పుత్రదేవతాయాం సర్పరాజమావాహయామి స్థాపయామి పూజయామి. అధిదేవతా పృచ్ఛదేవతా సహిత రాహుగ్రహ దేవతాభ్యో నమో నమః. నిలుచలండి.
నమో నమః ఇదమర్క్యుదం పాఠివిదమాచమనయం సమర్పయామి కార్యక్రమాంతో రాహుగ్రహం దుస్థిరో భవ తదంగత్వేన కేతుగ్రహ దేవత ఆవాహన పూజాం కరిష్యే. ఓం ఓం మమ మమ కేతు కేతు అరిష్టేతు అరిష్టేతు సంప్రాప్తే సంప్రాప్తే కేతు కేతు పూజాంచ పూజాంచ హారయేతు హారయేతు కేతుధ్యానం కేతుధ్యానం ప్రవక్షయామి ప్రవక్షయామి మమ మమ సంపూర్ణ సంపూర్ణ చక్షుపీడోప చక్షుపీడోప జ్ఞానపీడోప అజ్ఞానపీడోప అజ్ఞానపీడోప శాంతయే. శాంతయే. కేతు భగవానుడి వల్ల ఏంటంటే మనకి సమాజంలో ఉన్నప్పుడు నలుగురితో గౌరవ మర్యాదలుగా మాట్లాడతాము, అట్లానే నలుగురిని గౌరవించి మాట్లాడతాము ఇత్యాది ఫలితాలన్నీ కూడా మనకి వస్తాయన్నమాట. అట్లానే సంపూర్ణంగా కూడా పూర్వజన్మలో చేసిన పుణ్య ఫలితాలన్నీ కూడా మనకి కేతు వల్లే వస్తాయన్నమాట. అలాంటి కేతు జాతకంలో బాగుంటే ఇలాంటి ఫలితాలన్నీ వస్తాయన్నమాట. అదే జాతకంలో బాగలేకపోతే ఎవరితో అయినా సరే కోపంగా మాట్లాడతాము, నలుగురితో ఇబ్బందికరంగా మాట్లాడతాము ఇత్యాది అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అలాంటి కేతు భగవానుడి అనుగ్రహంతో కూడా సమస్త సర్పదోషాలన్నీ కూడా రాహు వల్ల కేతు వల్ల వస్తాయి అన్నమాట. సంపూర్ణంగా ఆ సర్పదోషాలన్నీ తొలగిపోయి రాహు భగవానుడి యొక్క అనుగ్రహంతో అట్లానే కేతు భగవానుడి యొక్క అనుగ్రహంతో కూడా సంపూర్ణంగా కూడా ద్వితీయ సంతాన దోషం కూడా తొలగిపోయి తృతీయ సంతాన దోషం తొలగిపోయిన తర్వాత సంతానం కలగాలని చెప్పి నమస్కారం చేసుకొని సంపూర్ణంగా కేతు భగవానుని ఆవాహన చేస్తూ ఉండండి. ఓం కేతుం కృణ్వన్నకేత వేపేశో మర్యాపేశే శముషధ్వజాయుధాః ఓం భోద్భవస్వః కేతుం కృణ్వన్నకేత వేపేశో మర్యాపేశే శముషధ్వజాయుధాః ఓం భోద్భవస్వః కేతుగ్రహే గచ్చ కేతుగ్రహో చిత్రవర్ణో చిత్రగంధో చిత్రపుష్పో చిత్రమాభ్యాం బదనో చిత్రధ్వజపదాకాదిశోభితం ద్వివేద సమారూఢం మేరు ప్రదక్షిణే కుర్వాణం సాంగం సాయుధం సవాహనం శక్తి పత్నీపత్ పరివారసమేతం గ్రహమండలే ప్రవిష్టమస్మరణ సూర్యగ్రహస్య ఇది వాయువ దిగ్భాగే ధ్వజాకారమండలే కురుతుదాన్ని శుభరి పంచలోహ ప్రతిమా రూపేణ భగవంతో కేతుగణమావాహయామి స్థాపయామి పూజయామి కేతుగణమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం బ్రహ్మాదేవానాం ఓం సచిత్రజతయం జతయంతమస్మే చిత్రచిత్రం వయోధాం చంద్రం రయం ప్రవీరం బృహంతం చంద్రచంద్రాపగణతే విశ్వ కేతుగ్రహస్య దక్షిణదః అధిదేవతాయాం చిత్రగుప్తమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం బ్రహ్మాదేవానాం పదవీ కవీనాం ముషవిప్రాణాం మహిషో మృగానాం శోనాగుద్రానాగం స్మృతిర్మనానాగం సోమవిత్రోచ్ఛేదరేవన్నో కేతుగ్రహస్య ఉత్తరతః పృచ్ఛదేవతాయాం బ్రహ్మాణమావాహయామి స్థాపయామి పూజయామి. అధిదేవత ప్రత్యధిదేవత సహిత కేతుగ్రహదేవతాభ్యో నమో నమః ఇదమర్గ్యమిదమాచమనయం సమర్పయామి కార్యక్రమాంతో కేతుగ్రహం దుస్థిరో భవ తదంగత్వేన ఇది పలకండి. ఓం ఓం ఆదిత్యాయ చ ఆదిత్యాయ చ సోమాయ సోమాయ మంగళాయ మంగళాయ బుధాయ చ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ శనిభ్యశ్చ రాహవే రాహవే కేతవే కేతవే నమో నమో నమః. నమః. ఈ పక్కన తమలపాకులు ఉన్నాయా? ఓ చాలా ఉన్నాయి. ఇటు అటు పక్కనే అనేది ఆహా. నాలుగు బాగా పస్తాలు ఉన్నాయి కూడా ఇక్కడ మీకు అందుతాయి. అమ్మ చిల్లర కొంచెం లేకపోవా ఆహా. ఫోన్ చేయి.